ఇక్కడ నుంచి అసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఏంట్రైడు నటిస్తున్నాడా? ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇది పట్టుకో. విజయసాయి రెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కోయ్ కోయ్ కోయా బమారి సందమామ కోయ్ కోయ్ అయిపోయిందయ్యా. ఈరోజు పుండు మీద కారం చల్లినట్టుంది. ఎందుకు? ఒకసారి ఓడిపోయాం, బాధ ఉంది. సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. ఎవరు పోతాం విన్నావా? పెళ్ళ చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. యాసి లీడర్ పోతా ఉన్నది. ఏమవుతుంది? ఉందిలే మంచి కాలం ముందు ముందునా. కానీ విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అన్నటువంటి ఆలోచన. ఏమైతుంది? ఇంకోరు వస్తారు. ఏంటి పరిస్థితి అన్నటువంటి ఆలోచన. ఏమైతుంది? ఇంకోరు వస్తారు. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అనుభవం కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటి. చెప్పు భగవంతనా. 4 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఏం నచ్చలేదు మీకు? జగన్ గారు ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన వెళ్ళాడు అంటే అదేమిటి? నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. ఇక్కడ నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. ఇది వాస్తవం చెప్తున్నారా? నువ్వు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు. నేను చెప్పింది ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. జగన్ ఏమైనా మిమ్మల్ని అబద్ధాలు చెప్పమని చెప్తున్నాడు, అందుకే రాధాకృష్ణ చెప్తున్నాడు. దృష్టికి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇది కూడా ఒక నిజం చెప్పండి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు? దీని వెనకున్న కారణం ఏంటి? అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. నేను ఇప్పుడే మీకు చెప్పా, నేను అబద్ధాలు చెప్పను అని. నిజం చెప్పండి. నిజం చెప్పండి. అంటే నేను అబద్ధం ఇప్పటి వరకు అబద్ధం చెప్పాను. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎమ్మెల్యేకి అక్కడ నిజం చెప్పండి. అంటే ఇప్పటి వరకు అబద్ధం చెప్పానన్నా. అంతేగా అంతేగా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇదొకటి నిజం చెప్పండి. నిజమైన కారణాలు ఏంటి? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారా లేదు ఆయనది వేరే కారణంతో హత్య జరిగింది? చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. వివేకానంద హత్య గురించి కూడా విజయసాయి రెడ్డి మాట్లాడారు ఢిల్లీలో. సాయిరెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టి చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. ఆ రోజు ఉదయం మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది. నాకు నిజంగా ఆశ్చర్యం. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి? వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. గుండెపోటు ఏంటి? ఇమ్మీడియట్ గా పులివెందలికి ఫోన్ చేశారు. దీని వెనకాల ఏదో తప్పుడు వాక్యాలు చేస్తూ మద్దరని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడు. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నాడు. అవినాష్ రెడ్డి మీకు చెప్పాడా? నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం, పక్కన ఎవరికో. ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం. అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం. దీనికి మీరు ఏమంటారు సార్? ఇప్పటికైనా ఈ ఒక్క నిజమే కాదు, మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్.
కావాలంటే వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్ని. తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్ వీడెవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఎందుకు అడుగుతుంటాడిగా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు ఏపీ హోంమంత్రి అనిత. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. గ్యారంటీ. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. విజయసాయిరెడ్డికి కలలో గొడ్డలేమైనా కనిపించిందేమోనని సెటైర్లు వేశారు. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడా? చెప్పు. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్ గా శిక్ష పడాల్సింది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి. మనకి అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అందుకే భయపడి రాజీనామా చేసుండొచ్చన్నారు. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు కొడతాను. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.